సమస్త విధిని స్వాగతం లక్ష్య సమాజ చేత నల్గొండ మరి జిల్లాలో ఈరోజు మరి 5K రన్ ఇస్తున్నటువంటి ముఖ్య అతిథిగా వచ్చిన స్వామి గారు ఉన్నవారు తెలుసుకుందాం సార్. మొత్తం మీద ఈ ఐక్యత దేనికోసం ఎక్కడ దాకా రన్నింగ్ చేసే అవకాశం ఉంది 5K? हिंदी हिंदी इंग्लिश ये साथियों, ये बहुत अच्छी बात है कि आज हम यहाँ पर यंग इंडिया फाउंडेशन की तरफ से मैराथन 5K का आयोजन किया हुआ है। देखिए, हमारा ये है कि हेल्थ इज ऑलवेज मोर देन वेल्थ। अगर हमारा हेल्थ अगर अच्छा रहेगा तो हम वेल्थ तो कभी भी कमाएंगे। एंड वी हैव टू बिकम फियरलेस so that we ourselves can be very very progressive and we can make India proud and we can make the India progressive. So best on this occasion I can say only thing, best wishes to all the participants over there, and run for you, run for us, run for Telangana and run for India. So best wishes, thank you. ఈరోజు రన్ ఫర్ కంట్రీ ప్రోగ్రామ్కి నల్గొండలో జరిగేటువంటి ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ కంట్రీ 5K రన్కు వచ్చినటువంటి రన్నర్స్కి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ రన్ను నల్గొండలో మొట్టమొదటిసారిగా ఇంత ప్రతిష్టాత్మకమైన టైమ్ రన్ కండక్ట్ చేస్తా ఉన్నాం. దీనికి మేము చాలా గర్వపడతా ఉన్నాం. మేము ఫిట్ ఇండియా ఫౌండేషన్ నల్గొండ జిల్లా కమిటీ, మన జోనల్ ప్రెసిడెంట్ రవివర్మ గారు ప్లస్ ప్రెసిడెంట్ వెంకన్న గారు, మన స్టేట్ రాష్ట్ర కమిటీ ఉన్నటువంటి మన కొంకటి శేఖర్ గారు, దుసకుమార్ గారు ఆధ్వర్యంలో ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం అంటే ఆరోగ్య భారత్ నిర్మించాలి. సార్ చెప్పినట్టుగా ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ చూసుకుంటే మనకు హాస్పిటల్ బారిన పోకుండా ఉంటాము. తద్వారా మనకి ఏ రోగాలు రాకుండా, కరోనా అటువంటి రోగాలు కూడా మనం బయటపడాలంటే ప్రతిరోజు మనం వ్యాయామం, ఎక్సర్సైజ్, రన్నింగ్ చేయాలని చెప్పేసి దీని పరంగా నేను చెప్తా ఉన్నా. ఇది ఇంకా ఇప్పుడు రన్ స్టార్ట్ అవుతుంది. ఈ రన్ను ఇక్కడ డాన్ బోస్కో స్కూల్ స్టార్ట్ చేసి ఎంజికాయలు క్లోజ్ కాబోతుంది. ఎంజికాయలు క్లోజ్ అయిన తర్వాత ప్రైజ్ మనీ కూడా ఈ రన్నుకు ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ రెండు భాగాల్లో 3 ప్లేసులు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ 2,000 ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి ఈ రన్నుకు వచ్చినటువంటి అటెండ్ అయిన గెస్టులు మహేంద్ర బి రౌత్ గారు, BSNL GM, ITS ఆఫీసర్ మనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇదే విధంగా ఈ రన్ను కోసం వచ్చినటువంటి మన ముఖ్య అతిథులు RS ప్రసన్న కుమార్ సార్, అదేవిధంగా రాష్ట్ర కమిటీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై తెలంగాణ. పాల్గొంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అవకాశం దాదాపు 1000 నుంచి 1500 మంది రాష్ట్రం 33 జిల్లాల నుంచి రావడం జరిగింది సార్. ఈ రాష్ట్రం 33 జిల్లాల నుంచి, అక్కడ ఆదిలాబాద్ నుంచి, అలంపూర్ నుంచి అందరూ కూడా రన్నర్స్ రావడం జరిగింది. దాదాపు 1000 నుంచి 1500 మంది పార్టిసిపేట్ అవుతున్నారు. ఎప్పటి నుంచి ప్రిపేర్ చేశారు ఈ రన్ కోసం? ఈ రన్ కోసం దాదాపు మేము ఏప్రిల్ నుంచి పార్టిసిపేషన్, అప్పుడు కరోనా ఉండడం వల్ల మేము రన్ను క్యాన్సిల్ చేయడం జరిగింది, పోస్ట్పోన్ చేయడం జరిగింది. అదే రన్ను ఇప్పుడు కరోనా కొంచెం తగ్గుముఖం పడింది కాబట్టి ఈ రన్ను ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది. వయసులో వాళ్ళు ఏ వయసులో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది? మరి అన్ని వయసుల వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంది? అన్ని వయసులో పాల్గొనవచ్చు అండి. 75 నుంచి 75 సంవత్సరాలు, 13 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు కూడా రన్ను 5 కిలోమీటర్స్ కాబట్టి మీరు పాల్గొనవచ్చు. దాంట్లో ఎలాంటి కూడా దుష్ప్రభావాలు ఉండవు. డాక్టర్స్ కానీ వీళ్ళంతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న సందర్భంలో అంబులెన్స్ ఏర్పాటు చేశారా? అంబులెన్స్ ఆల్రెడీ 108 వాళ్ళకి చెప్పిన అంబులెన్స్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. అలా దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. భీమ్, జై భారత్, జై స్వైరోస్, జై BSP. ఈ 5K రన్ అనేది నల్గొండ పట్టణంలో నిర్వహించడం చాలా మంచి శుభదాయకం అండి. ఈ 5K రన్ చేయడం వలన, ఈ రన్లో పాల్గొనడం వలన అందరికీ మంచి ఫిట్నెస్ అనేది వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే మనమున్న సిచ్యువేషన్లో ఇది పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి కొంచెం తగ్గుముఖం పట్టినా కూడా ఈ కరోనా కాలంలో వామప్ అనేది మన హెల్త్కు చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి వామప్ అనేది, రన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మన శరీరానికి కావాల్సిన శక్తిని, కావాల్సిన ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు, ఇది ఒక్కరోజే కాదండి, ప్రతిరోజు వాళ్ళ దైనందిన జీవితంలో రన్నింగ్, వాకింగ్ అనేది ఒక టార్గెట్ లాగా పెట్టుకుంటే మనము ఆరోగ్య తెలంగాణను సాధించుకోవచ్చు. అలాగే మనం ఫిట్గా ఉంటూ మన ఫ్యామిలీలో ఉన్న వారికి కూడా ఇలాంటి ఈ రన్ను, వాకింగ్ అనేది తన దైనందిన జీవితంలో అలవాటు చేస్తే ఇలాంటి ఈ కరోనా లాంటి విపత్కరమైన రోగాలు వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ రన్నర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. స్వైరోస్ ఇంటర్నేషనల్లో అనుబంధ విభాగమైన ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం
రన్ ఫర్ కంట్రీ పేరుతో ఎవరైతే దేశానికి స్వతంత్రం అందించారో వాళ్ళ సమరయోధుల స్మారకంగా, పోలీస్ సమరయోధుల స్మారకంగా ఈ యొక్క రన్ కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇప్పటికీ ఇది 4వ సంవత్సరం. గత 4 సంవత్సరాల నుంచి ఏకకాలంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మా యొక్క సుప్రీం సూపర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారి సూచన మేరకు అనారోగ్యాన్ని రూపుమాపాలి, ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే కాన్సెప్ట్ కొద్ది ఫిట్ ఇండియా ఫౌండేషన్ ముందుకెళ్తుంది. ఈ దేశ ప్రజల ఆరోగ్య భద్రత మా యొక్క ఫిట్ ఇండియా ఫౌండేషన్ ముఖ్య లక్ష్యంగా ఈ యొక్క రన్ కార్యక్రమం చేపడుతున్నాం. అదేవిధంగా ఈ పాండమిక్ టైంలో మనం చూస్తున్నాం చాలా వరకు ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఫిట్ వారియర్స్ ఎవరైతే కరోనాను చేస్తున్నారో అలాంటి వాళ్ళకు మా ఫిట్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళకు అండగా ఉంటూ ప్రాణత్యాలు త్యాగించి వాళ్ళకు అండదండగా ఉండి ఈరోజు ఫిట్ ఇండియా ఫౌండేషన్ నెట్వర్క్ భవిష్యత్తులో మరింత ముందుకెళ్తుంది. అనారోగ్యాన్ని రూపుమాపి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మేడం చెప్పండి. జై భీమ్ టు ఎవ్రీవన్. జై భీమ్ టు ఎవ్రీవన్. యాక్చువల్లీ ఇది ఒక చారిత్రక ఘట్టము. ఎప్పుడైనా చరిత్ర సృష్టించే సంఘటనలు ఎప్పుడు కూడా చాలా సైలెంట్గా జరుగుతాయి. కానీ ఇది మనం చాలా అదృష్టవంతులం. ఇలాంటి చారిత్రక ఘట్టంలో మనము పాలు పంచుకోగలుగుతున్నాము. ప్రవీణ్ సార్ సారథ్యంలో బెహంజీ ఆశీస్సులతో మనం బహుజన రాజ్యం సాధిస్తామని కోరుకుంటున్నాను. జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు జరిగే ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జరిగే రన్ మనకి ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు చెప్పినట్టు మన మహనీయులను తలుచుకుంటూ ఇదొక పండగలాగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఈ బహుజన గర్జనని. మనం అందరం కలిసి దీన్ని విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై స్వారోస్. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఈ యొక్క అనారోగ్యం బారిన పడవద్దు అనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పాండమిక్ కరోనా సిచ్యువేషన్లో మన వాళ్ళందరూ కూడా ఎంత సేవ చేశారు, ఎంతోమంది అమరులైనారు సేవ చేస్తూ కూడా. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈరోజు దేశం కోసం పరుగు, ప్రతి ఒక్కరు కూడా ఏది కూడా తెలియని దాని గురించి భయపడవద్దు, ఫియర్లెస్ ఇండియాను సాధించడమే మెయిన్ లక్ష్యంగా ఈరోజు ఫిట్ ఇండియా ఫౌండేషన్ స్వేరోస్ నెట్వర్క్లో ఉన్నటువంటి ఒక అనుబంధ వింగ్ అయినటువంటి ఫిట్ ఇండియా ఫౌండేషన్ అనేది ఈరోజు నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో ఈరోజు 5 కిలోమీటర్ల పరుగు పందెం అనేది నిర్వహిస్తూ ఉన్నాం. సో దీన్ని ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జీవించాలి, వాళ్ళ యొక్క వ్యాయామాన్ని యొక్క రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఇది కూడా ఒక పనిగా తీసుకోవాలి. అప్పుడే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతామనే ఉద్దేశంతోనే ఈ యొక్క రన్ కండక్ట్ చేస్తున్నాం. దీనిలో భాగస్వాములు అవుతున్నటువంటి యువకులు, మహిళలు, చిన్నపిల్లలు అందరూ కూడా వయసు రీత్యా ఎటువంటి తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ జై భీమ్. సో మరి ఈరోజు 5K రన్ నిర్వహిస్తున్న నల్గొండ పట్టణం వరకు 5K రన్స్ మరి వివిధ రాష్ట్రాల వివిధ జిల్లాల నుంచి అంటే 23 జిల్లాల నుంచి కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి అంటే అన్ని వయసుల వాళ్ళు కూడా మరి మహిళలు, యువకులు అందరూ కూడా పాల్గొని 5K రన్ను నల్గొండ జిల్లాలో మరి ఎన్జీ కాలేజ్ వరకు కూడా చదువుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఇండియా ఆరోగ్యకరంగా ఉండాలి, మరి ఇండియా కోసం పరిగెత్తడం అంటే మనం ఏదైతే రన్ చేస్తున్నామో ఆ ఒక రన్ను మనకు ఆరోగ్యాన్ని కానీ మరి ఇప్పుడున్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏదైతే కరోనా ఉన్న సందర్భంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మరి రన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి క్విట్ ఇండియా ఈ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఏదైతే స్పేరోస్లో భాగస్వామి అయినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం. నిర్వీర్యంగా కరోనా ఉండడం వల్ల కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఈసారి నిర్వహిస్తున్నాం. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకు ప్రైజ్ మనీ కూడా మరి ఇక్కడ ఈరోజు గెలిచిన వాళ్ళందరూ కూడా ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుందని వచ్చినటువంటి మరి ఎవరైతే ఫౌండర్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడే అందరూ కూడా చాలా మంది కూడా 33 జిల్లాల నుంచి కూడా యువత మరి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి కొద్ది క్షణాలలో ఈ యొక్క రన్ కార్యక్రమాన్ని స్టార్ట్ అవుతున్న సందర్భంలో మరి ఫియర్లెస్ ఇండియా కోసం మరి ఆర్ఎస్ ప్రసన్న కుమార్ గారు చెప్పినటువంటి విషయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఫియర్లెస్ ఇండియా కోసం అంటే ఆరోగ్యకరమైన ఇండియా ప్రతి ఒక్కరు కూడా రన్ చేయడం వల్ల ఆరోగ్యాన్ని మనం దక్కించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే భారతదేశము మరి హెల్త్ ఈజ్ వెల్త్ అని మనకు తెలిసిన విషయమే తెలుస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం సందర్భంలో వచ్చినటువంటి యువతలందరూ కూడా కేరింతలు కొట్టుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఇండియా ఫ్లాగ్, కొంతమంది ఇండియా ఫ్లాగ్స్, కొంతమంది వివిధ రకాల ఫ్లాగ్స్ పట్టుకొని కూడా మరి 5K రన్స్ నిర్వహిస్తున్న సందర్భంలో మరి మన యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా V3 సెక్షన్లో చూస్తున్నాం. మరి ఇప్పటికే చాలామంది కూడా వివిధ జిల్లాల నుంచి కూడా యువత చేరుకొని మరి రన్ కోసం వెయిట్ చేస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. V3 న్యూస్
లక్ష్యం సమాజ హితం. సో చూస్తూనే ఉన్నాం 5K రన్ స్టార్ట్ అయింది. ముఖ్య అతిథులుగా మరి మహేంద్ర రావుత్ గారు, బిఎస్ఎన్ఎల్ జిఎం, మరి ప్రత్యేక ఆహ్వానితులు మేరీ రమేష్ గారు, మరి మేరీ ప్రియదర్శిని, పూదరి సైదులు, నిర్మల నర్ర, కంకటి శేఖర్ మొదలైన వాళ్ళు మరి పాల్గొన్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే ఫిట్ ఇండియా ఫౌండేషన్ తరపున నిర్వహిస్తున్నటువంటి 5K రన్ మరి యువత అందరూ కూడా ఇప్పుడే పరుగులు పెడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నల్గొండ నుంచి ప్రత్యేక కథ ప్రచారం 5K రన్ ఫర్ కంట్రీ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఫిట్ ఇండియా ఫౌండేషన్, ఫిట్ ఇండియా అంటే ఆరోగ్యమే మహాభాగ్యం, మరి అందరూ కూడా రన్ చేసినట్టయితే ఫిట్గా ఆరోగ్యంగా ఆరోగ్యకరమైనటువంటి ఇండియాను సాధించవచ్చు. ఈ యొక్క ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ 5K రన్ నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మరి 33 జిల్లాల నుంచి కూడా యువత తరలి వచ్చినటువంటి సందర్భం. ముఖ్య అతిథిగా మహేంద్ర మరి బిఎస్ఎన్ఎల్ జిఎం, మరి అలా చూసినట్టయితే మోతే రమేష్ గారు, మోతే ప్రియదర్శిని, పూదరి సైదులు, నిర్మల నర్ర, కొక్కటి శేఖర్, ప్రసన్న కుమార్ మొదలైన వాళ్ళు కూడా మరి ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రన్లో ముఖ్య అతిథులుగా మరి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి కార్యక్రమాన్ని చూస్తూనే ఉన్నాం.
చూస్తున్నాం రన్ ఫర్ కంట్రీ 2021 నల్గొండలో మరి ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రన్ ఫర్ కంట్రీ ఆరోగ్యకరమైన భారత్ కోసం పరిగెత్తండి. మరి ముఖ్య అతిథులుగా మహేంద్ర రౌత్ గారు రావడం జరిగింది, బిఎస్ఎన్ఎల్ జిఎం. ఆరోగ్యకరమైనటువంటి భారత్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సీజన్లో అందరూ ఆరోగ్యకరంగా ఉండాలంటే పరిగెత్తాలి. పరిగెత్తడం ఆరోగ్యకరమైన పని. మరి ఈ పాండమిక్ సీజన్లో అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే వ్యాయామాలు చేయాలన్న సిద్ధాంతంతో గత 4 సంవత్సరాలుగా నిర్వీర్యంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారు మరి స్వేరస్లో భాగమైనటువంటి ఈ ఫౌండేషన్ రన్ ఫర్ కంట్రీ కార్యక్రమాన్ని మనం వీత్రి న్యూస్లో చూస్తున్నాం. ప్రత్యక్ష కథనం నల్గొండ. ఇప్పటికే 33 జిల్లాల నుంచి తరలివచ్చినటువంటి రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొని 5 కిలోమీటర్ల ర్యాలీలో మరి చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క రన్లో పాల్గొని ఇక్కడి నుంచి అవార్డు ఖచ్చితంగా దక్కించుకోవాలనే సంకల్పంతో యువత పరిగెడుతున్నటువంటి విజువల్ ప్రత్యేక కథనం నల్గొండ. వీత్రి న్యూస్ లక్ష్యం సమాజ హితం. స్పెషల్ కథనం ప్రత్యక్ష ప్రతారం ఎక్స్క్లూజివ్ నల్గొండ ఎన్జీ కాలేజ్. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే సాయంత్రం 4 గంటలకు బహుజన రాజ్యాధికార సంకల్ప సదస్సు కూడా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి బీఎస్పీ పార్టీలో జైనతున్న సందర్భంగా స్పేరస్ కార్యకర్తలు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా లక్షలాదిగా తరలిస్తున్న సందర్భం పురస్కరించుకొని మరి ఇలా ఈ యొక్క 5K రన్ నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని ప్రత్యక్ష కథనంలో చూస్తున్నాం. మరి ఇప్పటికే ఎన్జీ కాలేజ్కి చేరుకున్నటువంటి రన్నర్స్ ఫస్ట్ ప్రైజ్ మరి సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా నిర్వహిస్తున్నారు. సో ఫస్ట్ ప్రైజ్ చెప్పండి సార్ పేరు. ఫస్ట్ ప్లేస్ బొడ్డుపల్లి రమేష్ గారు, నల్గొండ జిల్లా, చెస్ట్ నంబర్ 5091. తర్వాత సెకండ్ ప్లేస్ గోస్ టు ముదుసు విఘ్నేష్ యాదవ్, చెస్ట్ నంబర్ 5085, నల్గొండ డిస్టిక్. థర్డ్ ప్లేస్ గోస్ టు కావలి గణేష్, చెస్ట్ నంబర్ 5090, నల్గొండ డిస్టిక్. థ్యాంక్ యూ. ప్రైజ్ ఇవ్వబోతున్నారా? ఎస్. ఫస్ట్ ప్లేస్ 5000 రూపీస్, సెకండ్ ప్లేస్ 3000 రూపీస్, థర్డ్ ప్లేస్ 2000 రూపీస్. ఎవరిచ్చే అవకాశం? మన ఈరోజు వచ్చిన గెస్ట్లో ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో వచ్చిన గెస్ట్లతోటి ఇప్పుడు ఇవ్వబడుతుంది క్యాష్ అవార్డ్స్. మెన్ సపరేట్ అండ్ ఉమెన్ సపరేట్. మహిళలు కూడా మహిళలు కూడా వస్తున్నారు. ఫస్ట్ లీడింగ్ రన్నర్ వి నవ్వే వస్తుంది. తర్వాత సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఎవరు వస్తారో చూస్తారు. చెస్ట్ నంబర్ 5095, నల్గొండ జిల్లా. సెల్ నెంబర్ చెప్తున్నాను 970. ఫస్ట్ ప్రైజ్ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నల్గొండలో ఈ రన్ కండక్ట్ చేయడం చాలా బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నల్గొండ డిస్టిక్, చీకటిగూడెం. డైలీ పరిగెడుతుంటారా? డైలీ ప్రాక్టీస్ చేస్తుంటాను. నేను నేషనల్ అథ్లీట్ అనమాట. ఇంటర్నేషనల్ హాఫ్ మ్యారథాన్ సిల్వర్ మెడల్ ఉంది. బాగా ఆయాసం అవుతున్నా కొంచెం. ఎన్ని కిలోమీటర్ పరిగెడుతున్నారు? మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 4 to 6. ఎవ్రీడే 5 hours ట్రైనింగ్ చేస్తూ ఉంటాం. ఆహార విషయంలో ఎలాంటి నియమాలు? యాక్చువల్గా మేమంటే మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం. డైలీ నార్మల్ ఇంట్లో ఏముంటే అదే ఫుడ్తో సరిపెట్టుకొని ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. చదువుతున్నారా? చదువుతున్నా, డిగ్రీ అయిపోయింది. మహిళలు జర తక్కువనే రన్నింగ్లో, సో అలాంటి వాళ్ళు మహిళలు కూడా అన్నిట్లో ఈరోజు చూసుకుంటే ఫస్ట్ దేశానికి ప్రపంచంలో మెడల్ సాధించింది మీరాబాయి చాను. అలాగే అందరు మహిళలు ముందుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే మహిళలు కూడా ముందుకు వచ్చి ఎన్నో సాధిస్తారని చూపిస్తాం. వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకు చెప్పాలంటే వాళ్ళు ఒక బ్యాక్ బోన్ లాగా అనమాట. వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేం. ఇది మాత్రం. రన్నింగ్తో పాటు ఏం చేస్తుంటారు ఇంకా ఫిట్గా? రన్నింగ్తో పాటు ఇంకా
యోగా ఏంటి ఫిట్నెస్తో అంటే ఈ రన్నింగ్తో పాటు ఇంకేమేం చేస్తుంటారు ఫిట్గా ఉంటారు? దీంతో పాటు హిల్ ట్రైనింగ్, శాండ్ ట్రైనింగ్, మడ్, మళ్ళీ జిమ్ ట్రైనింగ్ అన్నీ చేస్తూ ఉంటాం. స్పోర్ట్స్ వెళ్ళే అవకాశం ఉందా? స్పోర్ట్స్ వైపు వెళ్ళే అవకాశం ఉందా మీరు? స్పోర్ట్స్ అయిపోయి నేను ఆల్రెడీ నేషనల్ మెడలిస్ట్, ఇంటర్నేషనల్ ఆల్సో సిల్వర్ మెడల్ ఉంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పాల్గొన్నారా మీరేనా? చాలా మంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. అబ్బాయిలలో ఫస్ట్ వచ్చిన అబ్బాయి మా ఫ్రెండే. రన్ చేసేటప్పుడు మీరు ఎలాంటి నియమాలు పాటిస్తుంటారు? యాక్చువల్గా అందరూ రన్ చేసినప్పుడు మౌత్ క్లోజ్ చేసుకుంటారు, అది రాంగ్ అండి. మౌత్ ఓపెన్ చేసుకునే ఉండాలి. ఇంకా బ్రీత్ అనేది ఒక్కసారే ఫాస్ట్గా పరిగెడతా రాదు. ఎండ్యూరెన్స్ స్లోగా కంటిన్యూ చేస్తూనే బాడీ అడాప్ట్ అయిన తర్వాతనే మనం బాడీని ముందుకు ఇది చేయాలి. రన్ చేసే ముందు పరిగెడుపులో రన్ చేస్తారా? రన్ చేసే ముందు పరిగెడుపులో రన్ చేస్తారా? ఏమైనా తింటారా? లేదు ఆల్మోస్ట్ వాటర్ మార్నింగ్ లేవగానే, లేదంటే డేట్స్ అంతే. నిమ్మరసం తాగుతుంటారు కదా చాలా మంది. అదంతా మార్నింగ్ పరిగడుపునే తాగితే లాక్టిక్ యాసిడ్ బయటకు వచ్చేసి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. కాబట్టి లెమన్ ఏం ప్రిఫర్ చేయం మార్నింగ్ సార్. ఆఫ్టర్ రన్నింగ్ చేస్తాం. రాష్ట్ర ప్రజల కోసం ఏం చెప్తారు? అందరూ స్పోర్ట్స్ని, క్రీడల్ని ప్రోత్సహించాలి. ఉమెన్స్ని అందరినీ, ఇంట్లో పేరెంట్స్ కానీ, కాలేజ్లలో, స్కూల్స్లో అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బొడ్డుపల్లి పురుషులలో ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి బొడ్డుపల్లి రమేష్ గారు ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎలా అనిపిస్తుంది? నాకు ఇది నా సొంత డిస్టిక్. నేను చేయడం నాకు చాలా ఆనందం ఉంది. నేను నా సొంత డిస్ట్రిక్ట్ నుంచి చేయడం ఇది రెండోసారి. అది కూడా ఫిట్ ఇండియాదే కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఈ ఒక్కటే కాదు, నిరంతరం ప్రాక్టీస్ చేస్తాము. మనలో కూడా అందరం కూడా ఫిట్ ఆర్ఎస్ అంటేనే ఫిట్ ఇండియా అని పెట్టింది. మనం అందరం ఫిట్గా ఉండాలి. మనం ఇప్పుడు రీసెంట్గా మీకు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఒలింపిక్లో మనకు రీసెంట్గా గోల్డ్ కూడా రావడం జరిగింది అథ్లెటిక్స్లో. క్రీడల్ని ఎవరైనా కానీ క్రీడల్ని మన పూర్తిగా తీసుకొని చేయాలి. క్రీడల్స్కి ఎవరైనా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడున్న జనరేషన్లో చదువుకిచ్చినంత ప్రాధాన్యత మన స్పోర్ట్స్కి ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా మహమ్మారి రాగానే ఫిట్నెస్ అంటారు. కరోనా మహమ్మారి అయినప్పుడే బుక్స్ అంటున్నారు. మనమేమో బుక్స్ని ఇక్కడ కొలతలు చూస్తాము. ఒలింపిక్ రాగానే బుక్స్కి బదులు మెడల్స్ రావాలి. ప్రాక్టీస్ చేయడు, బుక్స్ పక్కకి వేస్తే అప్పుడు మెడల్స్ మీద ఆశపడతాం. మనం ప్రయత్నం చేయాలి. కానీ ప్రయత్నం చేయకుంటేనే మన ఇండియాకి ఇన్ని మెడల్ రాలేదు, ఇండియా వాడు పర్ఫార్మెన్స్ చేయలేదు, నేను చేయలేదు. పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రోత్సాహం ఇస్తేనే మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ చేసిన వాళ్ళందరూ ఓడిపోయినాము, అది కాకుండా ఇంకోసారి నేను గెలవాలి. సరే ఈరోజు ఓడిపోయినామని రేపు గెలుస్తాను సంకల్పంతో చేయాలి. అరే ఈరోజు వాళ్ళు చేసిర్రు, వాళ్ళే గెలిచిర్రు కాకుండా నేను గెలవాలి. వాళ్ళు ఈరోజు ఎందుకు ప్రయత్నించారు, నేను ఎందుకు ఓడిపోయినా ఈరోజు, రేపన్నా నేను గెలవలేనా వాళ్ళ మీద. అది అలాంటి పట్టుదల ఉంటే ఏదైనా విజయం సాధిస్తాము. ముందు ఆ స్పోర్ట్స్కు ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. మేము మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. మాది సొంత డిస్టిక్ నల్గొండ డిస్టిక్, డిండి మండలం, చెరుకుపల్లి విలేజ్. నాది చిన్న మారుమూల ప్రాంతం. నేను ఈ నల్గొండకు నాకు ఊహ తెలిసిన కానీ నల్గొండకు రావడం ఇది 3 times. నా జిల్లా ఇది, నా సొంత జిల్లా అయినా కానీ నేను రావడం 3 times. అంటే నేను ఏ పరిస్థితిలో ఉన్నానో మా జిల్లాకు, నేను నా సొంత జిల్లాకు రావడం ఇది 3వ అంటే మీరే అర్థం చేసుకోవాలి. అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి, అసలు ఏ విధంగా ఉంటుంది ఆ ఊర్లు. అది మన ఆ అబ్బాయి ఇంత దూరం వచ్చి చేసిండు, దానికోసం చేయాలి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఫోటోలు తీయకుండా ఇక్కడ వచ్చి తీద్దామండి. స్టేజ్ వద్దకు రండి. కమాన్ రన్నర్స్, చిప్పున్న బిప్పున్న ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మెడల్స్ తీసుకున్నా. కమాన్ ఎవ్రీబడీ.